బాలకృష్ణ సినిమా వస్తుందంటే చాలు తెలుగునాట ఉండే సందడే వేరు. గాడ్ ఆఫ్ మాసెస్ తెలుగు నాట తిరుగులేని ఫాలోయింగ్ తన సొంతం. ఇటీవలే వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ తన 109వ చిత్రం 'ఎన్బీకే 109'తో మాస్ ని అలరించడానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపారు. తెలుగు చిత్రశ్రేణిలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థలలో ఒకటైన సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక క్లిప్స్ ను విడుదల చేశారు నిర్మాతలు. ఇక టీజర్లో జాలి, దయ, కరుణ లాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు అంటూ పవర్ఫుల్ డైలాగుతో బాలకృష్ణ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 8వ తేదీన ఎన్బీకే 109 నుంచి ఇప్పటికే చిత్ర బృందం ఫస్ట్ గ్లిప్స్ ను విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ఇక ఇప్పుడు బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక గ్లిప్స్ మరింత ఆకర్షణీయంగా ఉంది. రచయిత, దర్శకుడు బాబీ తన సినిమాల్లో హీరోలను కొత్తగా పవర్ఫుల్ గా చూపిస్తూ ఉంటాడు. అభిమానులతో పాటుగా సాధారణ ప్రేక్షకులు మెచ్చేలా ఆయన హీరోల పాత్రలను మరిచే తీరు మెప్పిస్తూ ఉంటుంది. ఇక ఎన్బీకే 109లో బాలకృష్ణ పాత్రని కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని గ్లిప్స్ ను బట్టి అర్థమైపోతోంది. ఇక చూడడానికి స్టైలిష్ గా ఉంటూ అసలు సిసలైన వైలెన్స్ చూపించే పాత్రలో బాలకృష్ణను చూడబోతున్నాం. ఇక అభిమానులు, మాస్ ప్రేక్షకులు బాలకృష్ణను ఎలాగైతే చూడాలి అనుకుంటున్నారో అలాగే ఈ గ్లిప్స్ లో కనిపిస్తున్నారు. మాస్ ని మెప్పించే సినిమాలు ఎన్నో చేశారు. ఇటీవలే వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ తన 109వ చిత్రం 'ఎన్బీకే 109'తో మాస్ ని అలరించడానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లితో చేతులు కలిపారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా విజయ్ కార్తిక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తూ ఉన్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి చేయనున్నారు. ఎన్బీకే 109లో బాలకృష్ణ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతోందని గ్లిప్స్ ని బట్టి అర్థమవుతోంది. చూడడానికి స్టైలిష్ గా ఉంటూ అసలు సిసలైన వైలెన్స్ చూపించే పాత్రలో బాలకృష్ణని చూడబోతున్నాం.